కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నారని సిఐటియు బుచ్చి మండల కార్యదర్శి చల్లకొలసు మల్లికార్జున విమర్శించారు. మండల కేంద్రంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలో సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వద్ద శ్రమ దోపిడీని కార్పొరేటర్లు సంపదగా మార్చుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరి వల్ల రాబోయే రోజుల్లో అందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. సందర్భంగా మన కార్యాలయంలో జెండాను ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంలో 1-2 విషయాలు మనం ఆనందం చేసుకోవాలి. అదే విధంగా కార్మికుల దీక్షా దినమైనటువంటి మేడేని ఎవరైతే కార్మికుల హక్కుల కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలని, ఆస్తుల్ని అన్నింటినీ కూడా త్యాగం చేశారో, ఎందుకోసం త్యాగం చేశారో, బలిదానం చేశారో, వారు చేసినటువంటి త్యాగాలని మనం ఈ దేశానికి, దేశంలో ఉన్నటువంటి కష్టజీవులకి, ఈ దేశంలో ఎవరైతే ప్రజల కోసం కష్టపడి సంపదను సృష్టిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఉద్యమాలకి మనం తోడ్పాటుగా నిలబడాలని చెప్పే పద్ధతుల్లో ఈ మేడే దీక్షా దినాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సందర్భంలో ఇక్కడ మనం ఎగరేసుకున్నటువంటి ఈ మేడే జెండా మనకు స్ఫూర్తిగా రాబోయే కాలంలో దేశంలోనూ, ఈ మన రాష్ట్రంలోనూ, అదేవిధంగా మన ప్రజలందరిలో కూడా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ కేంద్ర పరిపాలన జరుగుతూ ఉందంటే అది కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా, సంపద సృష్టించేటువంటి ప్రజల కోసం కాకుండా, కేవలం దోపిడీదారులైనటువంటి కొంతమంది పెట్టుబడిదారులు, కొత్త పెట్టుబడిదారుల యొక్క స్వార్థం కోసం, వాళ్ళ సంపదని పెంపుదల కోసం పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిపాలనలో ఈరోజు మనం చూస్తున్నాం. అందుకని ఎవరైతే హక్కుల కోసం ఈ మేడే దీక్షా దినం రోజున ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల యొక్క, అదేవిధంగా ఈ దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశంలో ఉన్నటువంటి కష్టజీవులందరూ కూడా ఐక్యంగా, ఆరోగ్యంగా, సంపదతో ఉండాలనేటువంటి కోరిక కోసం, ఆశయం కోసం ఎప్పుడైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోయే విధంగా ఈ మేడే దీక్షా దినాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ విధమైనటువంటి ఆశయంతో మనందరూ కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. Hi Nilor, please subscribe to N3 TV. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.